హయత్నగర్ మండల పరిధిలోని వనస్థలిపురం నారాయణ స్కూల్పై విద్యాశాఖ అధికారులు కొరడా జల్పించారు. హయత్నగర్ ఎంఈఓ ఆకస్మికంగా నిర్వహించిన తనిఖీల్లో పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాల విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించారు. తనిఖీల సందర్భంగా పుస్తకాలతో నిండిన 2 గదులను అధికారులు సీజ్ చేశారు. పాఠశాల యాజమాన్యం అధిక ధరలకు పుస్తకాలు విక్రయించడం, విద్యార్థులపై అధిక ఫీజుల భారం మోపటం వంటి అంశాలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే విద్యా సంస్థలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపే చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు తనిఖీలు కొనసాగుతాయని, అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కూర్చోండి, మీరు సీల్ చేసిన ఓకే మేడం. యాజ్ పర్ మనకి ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవ్వండి. మన 91 జీవో కూడా సెన్సిపోతుంది. ఇక్కడ పేరెంట్స్కు మనం అయితే సెల్ చేయాలి. 1982 ప్రకారం మా గైడెన్స్ పెట్టకపోతే మనం స్కూల్ ఏ పద్ధతితో అది ముందు ఉండొచ్చు. కొద్దిగా ఫీజెస్ కూడా చెప్పండి కదా, ఇప్పుడు పెంచకండి. వెళ్ళిమో అంటున్నాం, మరి అంటున్నాం, కొద్దిగా ఏమైనా డిస్కౌంట్ కూడా చూడండి. ఎందుకంటే ఇబ్బంది అవుతున్నా చూస్తున్నా. అంటే అడ్మిషన్స్ కూడా ప్రైవేట్లో ఎక్కువ కూడా లేవు సార్, కొన్నారు రాలేదు. అంటే డిపెండ్ ఆన్ ఈ ఎకానమీ ఇప్పటికీ పోల్చితే లేదు, పెద్దలే. అంటే డ్యూ టు రీజన్ ఇవన్నీ. కాబట్టి మీరు కొంత చూడండి, ఫీజు కానీ చెప్పండి. మీ ఏజ్ వాళ్ళకు మీ ఏజ్ ఎవరు కాబట్టి చెప్పండి ఫీలింగ్. ఎందుకంటే కింద స్థాయిలో కొద్దిగా అడ్డుగా అవుతుంది సమాజం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వచ్చి ఫీజులు మనం ఐదు చేసి ఫీజులు ఎందుకంటే డిస్టర్బ్ అయితే చాలా డిస్టర్బ్. ముందే మనం దీన్ని అంటే ఇలాంటివి కాకుండా కొద్దిగా ముందే కొద్దిగా తగ్గించి పెట్టుకుంటే బెటర్గానే ఉంటుంది. వాళ్ళకి పెట్ట గురువు వచ్చినట్టు చూడండి, ఆలోచన చేయండి. అయితే అవన్నీ లాంచ్ చేశాను, తీసుకెళ్తున్నాను. ఓకే, మరి అది వచ్చినాక వాటిని ఇంటిమేషన్ ఇస్తాను. డిఓ గారు ఎట్లా వాట్ ఈస్ ద రూల్ ఏం చేసిందో అది చెప్తే దాని ప్రకారం నడుస్తుంది. మీరు కూడా అట్లండి, దాన్ని ఏమన్నా మళ్ళీ ఎవరు మీ వాచ్మెన్ ఎవరు పోయి దాన్ని చెప్పండి. దానికోసం సీలు తల్లిదంటే మళ్ళీ బుక్స్ తీసుకుందేనే అనుకుంటాం. మీరు చేయకపోయినా మేము తీసుకుందే అనుకుంటాం. సో సాధారణ చూసుకోవాలి. ఓకేనా మేడం? మీ అడ్మిషన్స్ పెరిగినాయండి ఇప్పుడు ఎంత? చూడండి, మా ఫీజులు విషయంలో కొద్దిగా చూడండి. మేము అన్ని స్కూల్లో కూడా చెప్తున్నాం, ఫీజులు